నారా లోకేష్ గారు పర్యటనలన్నీ కూడా ప్రభుత్వ సొమ్ముని దుబారా ఖర్చు చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత పర్యటనలకు గూడా పూర్తిగా ప్రభుత్వ సొమ్మునే కాజేస్తున్నారని జెప్పేసి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు, సాక్షి మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అసలకి వాస్తవానికి పరిస్థితులేంటి? నారా లోకేష్ గారు ప్రభుత్వ సొమ్ముని దుబారా చేస్తున్నారా? ఏం జేస్తున్నారు? ఇదే సంబంధించి వాస్తవాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్‌ఐ యూఎస్ఏ అధికార ప్రతినిధి అయినటువంటి చెంచు వేణుగోపాల్ గారు. సార్ నమస్కారం. నమస్కారం వెంకట్. మొత్తానికి వైఎస్ఆర్‌సీపీ ఏం చెబుతుందంటే ఈ మధ్య ఒక కొత్త అంశాన్ని వాళ్ళు మళ్ళీ ప్రచారానికి తీసుకున్నారు. అదేంటంటే మీ నాయకుడు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఆయన వ్యక్తిగత పర్సనల్ ట్రిప్పులకు గూడా గవర్నమెంట్ ఫండ్స్ ఉపయోగించుకుంటున్నారని, చార్టర్డ్ ఫ్లైట్‌లకి అన్నీ గూడా గవర్నమెంటే సొమ్ము వెచ్చిస్తుందని చెప్పేసి చెబుతున్నారు. వాస్తవానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారేమో అంతా ప్రభుత్వం రూ. 1 జీతం తీసుకున్నట్టు ఆయన చెప్పుకుంటున్నారు. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు. ఏమంటారు? వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉంటాయి వైఎస్ఆర్‌సీపీ చేసే కామెంట్స్ అన్నీ గూడా. వాళ్ళు చేసిన తప్పిదాలే తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు. వాళ్ళు చేసిన పొరపాట్లు లేదా వాళ్ళు చేసిన బేకారు పనులు ఈరోజు కూటమి ప్రభుత్వంలో నాయకులు చేస్తారని జెప్పి అపోహలు లేకపోతే వాళ్ళకి అనుకున్న మాటలు ఏదైతే ఉంటాయో దాన్ని తీసుకొచ్చి ప్రజలకు కూడా నమ్మించాలనే ప్రయత్నంలో భాగంగానే వైఎస్ఆర్‌సీపీ ప్రాపగాండా అంతా ఉంటది. ఓకే. దాంట్లో భాగంగానే ఈరోజు కొత్త ప్రాపగాండాకి తెరలేపారు. కొత్త పనికిమాలిన కామెంట్స్ చేస్తున్నారు. అదేంటంటే ఏదో నారా లోకేష్ గారు ఆయన సొంత ఖర్చులు కాకుండా సొంత పర్యటనలు కూడా ఈరోజు గవర్నమెంట్ డబ్బులు వాడుతున్నట్టు చార్టర్డ్ ఫ్లైట్స్ లేకపోతే హెలికాప్టర్ ఫ్లైట్స్‌కి వెళ్తున్నాడని చెప్పి దుష్ప్రచారానికి తెరలేపారు. ఆ! ఇక్కడ ఒక విషయం చెప్పాలి వెంకట్. హ్మ్. గత ప్రభుత్వంలో 2019-24 వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్న రోజుల్లో ఆయన సొంత పర్యటనలవ్వచ్చు, అధికారిక పర్యటనలవ్వచ్చు, లేతే పర్సనల్ ఫ్యామిలీ ట్రిప్ అవ్వచ్చు, లేకపోతే దేశంలో పర్యటనలైనా, విదేశీ పర్యటనలైనా రాష్ట్రంలో ఒక మూల నుంచి ఇంకో మూలకు పోవడానికైనా జస్ట్ 10, 20 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వాడిన పరిస్థితులు గతంలో చూసాం. ఆ! ఈయన లగ్జరీ కోసం, ఆయన జర్నీల కోసం ఆయన ఖర్చు పెట్టిన డబ్బులెంతో తెలుసా? 220,00,00,000 హుహు. పైగా ఖర్చు పెట్టినట్టు మనకి ప్రాథమిక నివేదిక ఉంది. అంటే ఇంక అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఎంత దుబారా అంటే చేశాడో కేవలం అధికార పర్యటనల కోసం అండి దుర్వినియోగం ఇదంతా చేశాడో. కూడా? 220,00,00,000 కేవలం పర్యటనల కోసం. ఆయన ఫ్లైట్‌లు చార్టర్డ్ ఫ్లైట్‌లు అవ్వచ్చు, హెలికాప్టర్ ఖర్చులే. ఆయన ఏరియల్ అంటే ఏరోస్పేస్‌కి కట్టిన డబ్బులవన్నీ. ఆ! 220,00,00,000 ప్రభుత్వ సొమ్ముని ఆయన సొంత లగ్జరీ కోసం వాడుకున్న పరిస్థితులు గత ప్రభుత్వంలో ఉన్నాయి. అంటే 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి 2024 వరకి. సీఎంగా ఉండి రూపాయి ఈరో తీసుకున్నారని వాళ్ళు గొప్పగా ప్రచారం చేసుకుంటారు గదా! జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ గూడా. బయట చెప్పేదొకటి, లోపల ఒకటి. ఆయన రూపాయి జీతం తీసుకుంటున్నాడు. రూపాయి జీతం ఒక్కటి తీసుకొని అది పబ్లిసిటీ చేసుకున్నాడు. దానికి గూడా ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. అది వేరే విషయం. కానీ ఓకే. వాస్తవ పరిస్థితి ఏందిరా అంటే, హ్మ్. ఆయన ఇంట్లోంచి అడుగు బయట తీశారు. బెంగుళూరు ప్యాలెస్‌లో అయినా, తాడేపల్లి ప్యాలెస్ అయినా, లోటస్ పాండ్ అయినా ఎక్కడి నుంచి అడుగు బయట పెడితే హెలికాప్టర్ ఉండాల. ఓకే. హెలికాప్టర్ లేకనే కారెక్కిన పరిస్థితులు గతంలో లేవు. హుహు. ఈవెన్ ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉండంటే గతంలో హ్మ్. తాడేపల్లి ప్యాలెస్ నుంచి గన్నవరంకి ఓకే. లిటరల్‌గా 20, 25 కిలోమీటర్ల జర్నీ కూడా హెలికాప్టర్ వాడిన పరిస్థితులు మనం చూసాం. ఓకే. ఆయన పరదాలు లేకనే బయటకొచ్చిన పరిస్థితులు లేవు. హెలికాప్టర్ లేకనే బయటకొచ్చిన పరిస్థితులు గతంలో లేవు. ఈరోజు అలాంటి పరిస్థితి నుంచి దానికి కంప్లీట్‌గా అపోజిట్‌గా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం నాయకులు నడుచుకుంటున్నారు. ఈరోజు సొంత పర్యటనలకి ఎక్కడ కూడా ప్రభుత్వ ఆదాయాన్ని గాని, అధికారికంగా అంటే ప్రభుత్వ సొమ్మును గాని వాడట్లేదు. ఈరోజు లోకేష్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా కూడా ఈరోజు మీరు ఆర్‌టీఏ తీసుకొని వాళ్ళ దగ్గరికెళ్లి ఇన్ఫర్మేషన్ తీసుకోండి కావాలంటే. మీరు హ్మ్. రిపోర్ట్ తీసుకున్నప్పుడు క్లియర్‌గా అర్థమైపోతది. పర్సనల్ పనులకి, లేకపోతే సొంత పనులకి ఎక్కడైనా ప్రభుత్వ సొమ్మును వాడుతున్నారా? ఈరోజు హెలికాప్టర్ రైడ్స్‌కెళ్తున్నారు, లేకపోతే ఏరోప్లేన్స్ వాడుతున్నారు అని చెప్పి మీరైతే వైఎస్ఆర్‌సీపీ అంటుందో దానికి ఓకే. ఆధారాలున్నాయా? హ్మ్. లేవు. సో, ఖచ్చితంగా ఇదంతా ఏందంటే బురద జల్లన రాజకీయం అంతే. ఈరోజు నారా లోకేష్ గారైనా, నారా చంద్రబాబు నాయుడు గారైనా కూడా క్లియర్‌గా చెప్తున్నారు. మేమెక్కడ ప్రభుత్వ సొమ్మును వాడట్లేదు. ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేయట్లేదు. ఈరోజు రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉంది. రాష్ట్ర ఖజానా ఎట్లుందో, మనకి రాష్ట్ర పరిస్థితులు ఎట్లున్నాయో మా నాయకులకి చాలా క్లియర్‌గా తెలుసు. అలాంటి పరిస్థితిలో ప్రజలకి చెందాల్సిన సొమ్ముని వాళ్ళ సొంత లాభం కోసమో, లేదా సొంత లగ్జరీ కోసం వాడుకునే దుర్మార్గమైన సంస్కృతి మా నాయకులకు లేదు. ఖచ్చితంగా కూడా ఈరోజు నారా లోకేష్ గారి పర్యటనల మీద ఏదైతే వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారో దాంట్లో ఎటువంటి వాస్తవం లేదనేది క్లియర్‌గా తెలుసు. వాళ్ళకు తెలుసు. ప్రజలకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే వైఎస్ఆర్‌సీపీ ఏమి వాళ్ళకి డైవర్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. కూటమి ప్రభుత్వం మీద మాట్లాడడానికి వాళ్ళకి ఛాన్స్ లేదు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి మాట్లాడే ఆలోచన వాళ్ళకి లేదు కాబట్టి ఏదో రకంగా బురద జల్లాలా, ఏదో రకంగా వాళ్ళని బురదలోకి లాగాలన్న ఉద్దేశంతోనే హ్మ్. నారా లోకేష్ గారి మీద ఇలాంటి దుష్ప్రచారానికి తెరలేపినట్టు కనపడతది తప్ప హ్మ్. ఎక్కడ వాస్తవం లేదు. సో, ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి భిన్నంగా, జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గమైన ఖర్చుకి భిన్నంగా, జగన్మోహన్ రెడ్డి సొంత పర్యటనల కోసం కూడా ఈరోజు అధికారికంగా హెలికాప్టర్లు, ఏరోప్లేన్స్ వాడిన పరిస్థితుల్లోంచి
కంప్లీట్ గా ఆపోజిట్ గా ఈ రోజు కూటమి ప్రభుత్వ నాయకులు నడుచుకున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. సో మా నాయకులకి ఆ మాత్రం చిత్తశుద్ధి అని మేము గర్వంగా చెప్పుకుంటాం. ఓకే. సార్ అయితే గతంలో నారా లోకేష్ గారి గురించి ఏదో అవాస్తవ ప్రచురితనాలు చేసినందుకు గాను సాక్షి ఛానల్ ఇప్పటికి కూడా కోర్టు మెట్లు తిరగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కేవలం అలాంటివి చూసి కూడా ఇంకా ఈళ్ళకి బుద్ధి రాలేదనుకోవచ్చా? బ్లూ మీడియాలో సాక్షి అనే కాదు, బ్లూ మీడియా ఏదైనా కూడా ఇప్పుడు టీవీ నైన్ అయినా, ఎన్టీవీ అయినా, సాక్షి అయినా, లేకపోతే ఇంకా వేరే వేరే ఛానల్స్ అయినా, యూట్యూబ్ ఛానల్స్ అయినా కూడా వాళ్ళకి వాస్తవ పరిస్థితుల మీద అవగాహన ఉండదు. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే వాళ్ళ ఏమంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఏదైతే వస్తుందో అదే కరెక్ట్ అనుకుని వాళ్ళు భ్రమలో బతికేస్తారు. వాళ్ళ గతంలో చేసిన కామెంట్స్ మీద ఆల్రెడీ లీగల్ గా కోర్టులో వేసిన పరిస్థితులు గతంలో చూసాం. దాని మీద కూడా ఇప్పటిదాకా వాళ్ళ క్లారిటీ ఇచ్చుకోలేకపోతే దాన్ని కూడా ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు ఈ రోజు కూడా. మళ్ళీ కొత్త డ్రామాకి తెరలేపినారు, కొత్త అబద్ధాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రచారం చేస్తున్నారు. దీని మీద కూడా కంప్లీట్ గా ఈరోజు నారా లోకేష్ గారు టీం అందరూ కూడా లీగల్ గా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ప్రజలకి వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలకు జరుగుతున్న సంఘటన గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలందరిని డైవర్ట్ చేయడానికి ఏదైతే వైఎస్ఆర్సీపీ నాటకాలు ఆడుతుందో, ఆ నాటకాలన్నీ కూడా తప్పు అని చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఖచ్చితంగా మా నాయకుడి మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్న ఏదైతే వైఎస్ఆర్సీపీ, బ్లూ మీడియా ఉందో వాళ్ళ మీద లీగల్‌గా యాక్షన్ తీసుకునే పరిస్థితులే ఉంటాయి రాబోయే రోజుల్లో. వాళ్ళు ప్రూవ్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే మాట అనడం చాలా ఈజీ. నేను కూడా అంటాను. ఈరోజు అవును. జగన్మోహన్ రెడ్డి 1,00,00,000 ఏమంటారు అవినీతి చేశాడు. 2,00,00,000 అవినీతి చేసినాడు. అవినీతి సొమ్మునంతా సరిపోక ఈరోజు మళ్ళా రాజకీయాలు చేస్తున్నాడు. లేకపోతే సొంత చెల్లెల్ని కూడా ఈరోజు డబ్బుల కోసం బయటకి నెట్టేసినాడని చెప్పి ఎవరైనా అనొచ్చు కామెంట్. హ్మ్. బట్ దాన్ని ప్రూవ్ చేయడానికి ఏమైనా ఉందా మీ దగ్గర? ఈరోజు ఓకే. ఆహ్, ఆధారాలుంటే ఏమైనా మాట్లాడాలి. ఆధారాలు లేకుండా నువ్వు వేగ్గా ఏం మాట్లాడినా కూడా అది ఎవడు ప్రజలు నమ్మే పరిస్థితి అయితే ఉండదు. సో, ఖచ్చితంగా ఈరోజు నారా లోకేష్ గారైనా, నారా చంద్రబాబు నాయుడు గారైనా కూడా దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఏదైతే వైఎస్ఆర్‌సీపీ చేస్తుందో, బ్లూ మీడియా చేస్తుందో దాని మీద లీగల్ యాక్షన్ తీసుకోకపోతే రాబోయే రోజుల్లో వీళ్ళ వల్ల రాష్ట్రానికి పెద్ద ప్రమాదం. రాష్ట్రంలో ప్రజల్ని కూడా వీళ్ళు ఏమైనా చేసే పరిస్థితి ఉంటది. సో, అలాంటి బ్లూ మీడియాని, అలాంటి ఛానల్స్‌ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి మా నాయకులు చాలా గట్టిగా దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా సార్. మీ ఈ వీడియో ద్వారా అయినా ఎవరైతే ఈ ఫేక్ ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి తెలిసి రావాలని, వాస్తవాలేంటో తెలుసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. Please subscribe to Leo News for more videos.